హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేశ్వరి వ్లాగ్స్. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం నేను 4 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో 4 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. నేను కిలోంబౌల్ చికెన్ తీసుకున్నాను. 3 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ ఉప్పు వేయాలి. జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్ వేసి 2 చిన్న సైజు నిమ్మకాయల్ని పిండుకోవాలి. తర్వాత చికెన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకో పక్కన కడాయిలో నూనె పోసి అందులో సన్నగా తరిగిన ఆనియన్స్ని వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత కలిపి పక్కన పెట్టుకున్న చికెన్లో కొత్తిమీర, పుదీనా, 4-5 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ సాజీరా, 8 ఇలాచి, 8 లవంగాలు, 1 ఇంచ్ పట్ట వేయాలి. 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేయాలి. నెయ్యి 2 టీ స్పూన్స్ వేయాలి. తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ పెరుగుని వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత రైస్ని ఉడకబెట్టుకోవాలి. ఇందుకోసం స్టవ్ పై బగోనా పెట్టి అందులో వాటర్ పోసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ సాజీరా, 5-6 లవంగాలు, 5-6 ఇలాచి, 1 ఇంచ్ పట్ట, స్టార్ ఫ్లవర్, జాజి పువ్వు వేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, ఉప్పు 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మరగనివ్వాలి. తర్వాత చికెన్లో 1 టీ స్పూన్ ఆయిల్, కుంకుమ పువ్వు కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో వేసుకోవాలి. తర్వాత వాటర్ ఎసరొచ్చాక ఇందులో బియ్యం వేసుకోవాలి. తర్వాత కలిపి పక్కన పెట్టుకున్న చికెన్లో కొద్దిగా వేడి వాటర్ వేయాలి. అందులో 30% ఉడికిన రైస్ని ఒక లేయర్ కింద వేసుకోవాలి. ఇంకో 2 మినిట్స్ తర్వాత రైస్ని సెకండ్ లేయర్ కింద మళ్ళీ రైస్ వేసుకోవాలి. తర్వాత 1/2 గ్లాస్ గంజిలో 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసి రైస్ పైన ఇలా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వుని పాలలో కలుపుకొని ఇలా రైస్ పైన వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనాని సన్నగా కట్ చేసుకొని ఇలా రైస్ పైన వేసుకోవాలి. తర్వాత బగోనా లిడ్కి సన్నని బట్ట చుట్టి ఇలా మూత పెట్టుకోవాలి. కింద దొడ్డు ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత మూత పైన బరువు పెట్టి ఒక 20 మినిట్స్ వరకు ఉంచాలి. ఇంతేనండి, చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఈ చికెన్ దమ్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.